నీలి నక్క వింత కథ. అనగనగా ఓ అడవిలో ఓ నక్క ఉండేది. అది ఎప్పుడూ మిగిలిన జంతువులకు భిన్నంగా ఉండాలని తాపత్రయపడేది. అన్ని అడవిలోనే ఉంటూ వేటి పని అవి చేసుకుంటూ ఉంటే ఈ నక్క మాత్రం అప్పుడప్పుడు ఆ అడవికి ఆనుకుని ఉన్న ఊళ్ళోకి వెళ్లి సరదాగా షికార్లు కొట్టొచ్చేది. అలా ఒకరోజు వీధుల్లో తిరుగుతున్న నక్కను కుక్కలు చూశాయి. కుక్కలు అరుచుకుంటూ తన వైపే రావడం గమనించిన నక్క, అమ్మో, ఈ బుర్ర కుక్కలకు నేను దొరికానా? ఎక్కువ తినేస్తాయి, ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అని పరుగులు తీస్తుంది. అలా పరుగు పెడుతున్న నక్క ఒక చోట బట్టలకు నీలిరంగు వేసే తొట్టె కనిపిస్తే అమాంతం అందులోకి దూకి దాక్కుంటుంది. అటుగా వచ్చిన కుక్కలు అంతా వెతికి నక్క ఎక్కడా కనిపించకపోయేసరికి అవి తిరిగి వెళ్ళిపోయాయి. తర్వాత నెమ్మదిగా తొట్టెలోంచి బయటకొచ్చిన నక్క తన ఒంటికి మొత్తం నీలిరంగు అంటుకుని అదొక వింత జీవిలాగా కనిపిస్తుంది. మళ్లీ కుక్కలు ఎక్కడ వెంటబడతాయోనని వేగంగా అడవిలోకి పరుగు తీస్తుంది. అడవిలోని ఇతర జంతువులన్నీ కూడా నీలం రంగులో వింతగా కనపడుతున్న ఆ నక్కను చూసి హడలిపోతుంటాయి. అది ఏదో విచిత్రమైన జంతు ఇటే వస్తోంది. అది దగ్గరకొస్తే ఏం ప్రమాదం ముంచుకొస్తుందో. పారిపోండి, పారిపోండి అంటూ ఏనుగు అరవడంతో అన్ని తలో దిక్కు పరుగులు తీస్తాయి. తన మిత్రులంతా తనను చూసి పారిపోతుండటంతో నక్కకి వింతగా అనిపించింది. తర్వాత పరిగెత్తి ఉండటం వల్ల దాహం వేయడంతో ఒక కొలను వద్దకు వెళ్లి నీరు త్రాగుతుండగా నీటిలో తన ప్రతిబింబం చూసుకుని నక్క ఉలిక్కి పడుతుంది. ఆహా, ఇందువల్ల నా మిత్రులందరూ నన్ను చూసి భయపడి పారిపోయారు. వాళ్ళందరినీ ఆట ఆడుకోవడానికి ఇదే సరైన సమయం అనుకుంది నక్క. వేరే చోట జంతువులన్నీ సమావేశమవుతాయి. అడవిలోకి ఏదో వింత జంతువు ప్రవేశించింది. దాన్ని ఎంత తొందరగా నిలువరించగలిగితే అంత తొందరగా ప్రశాంతంగా మనం నిద్రపోగలుగుతాం మృగరాజా, అంది కోతి. అదే నేను ఆలోచిస్తున్నాను. వచ్చింది ఎవరో, దాని బలగం ఏంటో సరిగ్గా అంచనా వేసి ముందడుగు వెయ్యకపోతే అందరం చెడిపోతాం అని సింహం ముగించక ముందే సింహం నిజం చెప్పింది, నన్ను తక్కువగా అంచనా వెయ్యొద్దు అంటూ పెద్ద బండ మీదికి వస్తున్న నీలి నక్కను చూసి అన్ని పారిపోయాయి. ఆగండి, ఆగండి, ఎవరూ భయపడద్దు, ఆగండి అంది నక్క. అన్ని దిక్కుమంటూ నక్క చెప్పేది వింటాయి. ఆ దేవుడు మిమ్మల్ని అందరినీ పరిపాలించమని నన్ను పంపించారు. నేను మీ రక్షకుణ్ణి. ఇక నుంచి మీరు వేటాడినది ముందుగా నాకు సమర్పించుకోవాలి అని తన గురించి గొప్పలు చెప్పుకుంది నక్క. నక్క చెప్పింది నిజమేనని నమ్మిన జంతువులన్నీ ముందుగా తమ నాయకుడైన నక్కకు సమర్పించుకుని తర్వాతే అవి ఆరగించేవి. ఈ కొత్త రకం సేవలతో నక్క రాజభోగాలు అనుభవించేది. అలా రోజులు గడిచిపోతుండగా ఒకానొక రాత్రి నక్కలన్నీ ఊళలేయడం ప్రారంభించాయి. ఆ అరుపులు విన్న నీలిరంగు నక్క కూడా ఉత్సాహంగా ఊళవేయడం మొదలుపెట్టింది. ఊళవేయటం నక్కల సహజ లక్షణం. అనుమానం రావడంతో ఏనుగు తొండంతో నీళ్లను నక్కపై కుమ్మరిస్తుంది. దాంతో నీలిరంగు పోయి నక్క నిజస్వరూపం బయటపడింది. జంతువులన్నీ ఆగ్రహంతో రగిలిపోయాయి. సింహం కోపంగా, ఎంతకాలం మనల్ని నమ్మించి మోసం చేసిన దాన్ని వదలొద్దు, చంపేయండి అనడంతో పారిపోతున్న నక్కను జంతువులన్నీ చుట్టుముట్టి చంపేశాయి. అందుకే అంటుంటారు పిల్లలు, అబద్ధాలను ఎక్కువ కాలం దాచుంచలేము అని. చీమకు పక్షి సాయం. చాలా రోజుల క్రితం ఓ పక్షి, ఓ చీమ ఉండేవి. ఆ రెండూ కలిసి ఓ చెట్టు మీద నివసించేవి. ఓ రోజు జోరున వర్షం కురవసాగింది. ఆ వర్షానికి చీమ కాస్త కొట్టుకుపోయింది. చీమ కొట్టుకుపోవడం చూసిన పక్షి వెంటనే కొన్ని ఆకులను తుంచి వాటిని నీటిలో వదిలింది. నీళ్లల్లో కొట్టుకుపోతున్న చీమ వాటిలోని ఓ ఆకు మీదకి చేరుకుని తన ప్రాణాలు దక్కించుకుంది. కొన్నాళ్లకు
ఓ వేటగాడు అడవిలోకొచ్చాడు. ఆ వేటగాడి కన్ను పక్షి మీద పడింది. వెంటనే దాన్ని చంపేందుకు తన విల్లుని పైకెత్తాడు. ఇది చూసిన చీమ వెంటనే ఆ వేటగాడి కాలి మీద కుట్టింది. అంతే, ఆ వేటగాడి బాణం గురి తప్పింది. పక్షి కాస్త హాయిగా ఎగిరిపోయింది. బావిలో కప్పలు. అనగనగా ఒక ఊరిలో ఒక పురాతన బావి ఉండేది. అది ఎప్పటిదో కావడంతో ఎవ్వరు వాడక కప్పలు స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుని జీవిస్తూ ఉండేవి. ఎంతో ఆనందంగా ఉండేవి. ఎప్పుడూ కప్పల బెకబెకలతో ఆ బావి ధ్వనిస్తూ ఉండేది. ఒకరోజు పిల్ల కప్పలు తల్లి కప్పని బయటికి వెళ్ళడానికి అనుమతిని అడిగాయి. ఎప్పుడు ఈ బావిలోనే ఉంటున్నాం కదమ్మా, బోరు పడుతుంది. ఈ ఒక్కరోజు బయట తిరిగి వస్తానే, ప్రపంచం ఎలా ఉంటుందో చూసొస్తామమ్మా అని అడిగాయి. తల్లి కప్ప వెంటనే బయటికి వెళ్తే తప్పిపోతారు, నాకు మిమ్మల్ని వెతకడం కష్టం అవుతుంది, వద్దు వెళ్ళొద్దు అని అంది. అయినా పిల్ల కప్పలు పట్టు వదలకుండా చాలాసేపు బతిమాలాయి. చివరికి విసుగు చెంది తల్లి కప్ప కసురుకుంది. నేను మా అమ్మ మాట విన్నాను, ఎప్పుడు ఈ బావి దాటలేదు, మీరు నా మాట వినండి అని వెళ్ళిపోతుంది. పిల్ల కప్పలు చాలా మొండివి. అనుము తగిలితే ఇలాగే ఉంటుంది, ఈ అమ్మ ఊరికే విసుక్కుంటుంది, అసలు అమ్మకే తెలియకుండా ఈ బావిని దాటేయాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాయి. అలా వాళ్ళ అమ్మ నిద్రిస్తున్న సమయం చూసి నెమ్మదిగా అంచులకు చేరుకుని గబుక్కన బయటకు దూకేశాయి. ఎప్పుడూ బావి దాటి బయటకు రాని పిల్ల కప్పలు బయట ప్రపంచాన్ని చూసి ఆశ్చర్యపోతాయి. వాటికి ఎదురుగా వచ్చే ఏనుగును చూసి మొదట జడుసుకుని తర్వాత కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాయి. అమ్మో, ఇదేంటి ఇంత పెద్దగా ఉంది, చూడ్డానికి మనకు 2 కళ్ళు చాలడం లేదు కదూ, ఇది ఉండడానికి మన బావి కూడా సరిపోదు, మరి దీని పేరేమిటో? ఇలా 2 కప్పలు చర్చించుకున్నాయి. ఈ విషయం వాళ్ళమ్మతో చెప్పాలని వేగంగా బావిలోకి దింతాయి. కంగారుగా ఈదుకుంటూ వాళ్ళమ్మ దగ్గరకు వచ్చి ఈ విధంగా చెప్పాయి. మొదట అవి తనకు చెప్పకుండా బయటకు వెళ్ళినందుకు కోపం తెచ్చుకున్నా తర్వాత తల్లి కప్ప కూడా ఏనాడు ఎవరిని చూడలేదుగా, అందుకే ఆతృతగా ఆ ఏనుగ ఎంతలా ఉంది, దాని పొట్ట ఇలాగ ఉబ్బిపోయిందా, ఇలాగేనా ఉబ్బిపోయింది అని అంది. పిల్ల కప్పలు అని అడ్డంగా తలూపాయి. మరి ఇంత పెద్దదుందా అని ఇంకా పొంగించింది తల్లి. అని అడ్డంగా ఊపాయి కప్ప పిల్లలు. పోనీ ఇంత పెద్ద పొట్ట ఉందా చూడండి అని ఇంకా పొట్ట ఉబ్బించింది తల్లి కప్ప. అని అన్నాయి. ఇంకా ఉబ్బించింది, ఇంకా ఉబ్బించింది. ఆఖరికి దాని పొట్ట పేలిపోయి పడిపోయింది తల్లి కప్ప. అందుకే అంటారు, అజ్ఞానం మూర్ఖత్వం కష్టాలు కొని తెస్తాయని. 7 చేపల కథ. అనగనగా ఓ రాజుగారుండేవారు. ఆ రాజుగారికి 7 కొడుకులు. ఓ రోజు ఆ రాజకుమారులంతా కలిసి చేపలు పట్టడానికి వెళ్లారు. తలా ఒక చేపని పట్టారు. అలా పట్టిన చేపల్ని ఎండపెట్టగా ఒక్క చేప మాత్రం ఎండలేదు. చేప నువ్వెందుకని ఎండలేదు అని అడిగాడు ఆ చేపని పట్టుకున్న రాజకుమారుడు. గడ్డివాము ఎండకడ్డొచ్చింది అని చెప్పిందా చేప. గడ్డివాము గడ్డివాము, నువ్వెందుకు సూర్యుడికి అడ్డం వచ్చావు? ఆవు నన్ను తినకుండా వదిలేసింది అంది గడ్డివాము. ఓ ఆవు, నువ్వెందుకు గడ్డివామును తినలేదు? నా యజమాని నన్ను వదల్లేదు అంది ఆవు. నువ్వు ఆవుని ఎందుకు వదల్లేదు అని అతని యజమాని అడిగాడు. మా బామ్మ నాకు అన్నం పెట్టలేదు అని చెప్పాడు యజమాని. బామ్మ బామ్మ, నువ్వెందుకు అన్నం పెట్టలేదు అని అడిగితే, మా ఇంట్లో బాబు ఏడుస్తున్నాడు అని చెప్పింది బామ్మ. బాబు బాబు, నువ్వెందుకు ఏడ్చావు అని అడిగాడు. చీమ నన్ను కుట్టింది అన్నాడు చిన్న బాబు. చీమా ఓ చీమా, నువ్వెందుకు బాబును కుట్టావు? నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అంది చీమ. తోలు కప్పుకున్న గాడిద. చాలా చాలా రోజుల కిందట ఓ గాడిద ఉండేది.
గాడిదకి ఓ రోజు ఓ సింహం తోలు కనిపించింది. వెంటనే ఆ సింహం తోలుని కప్పేసుకుంది గాడిద. సింహం తోలు కప్పుకున్న గాడిదని చూసి అంత సింహమే అనుకున్నారు. దాన్ని చూసి జనమంతా భయపడిపోయారు. మిగతా జంతువులు భయపడసాగాయి. దాంతో ఆ గాడిద నిర్భయంగా తిరగడం మొదలుపెట్టింది. ఒక రోజున పెద్ద గాలి వీచింది. ఆ గాలికి గాడిద మీద ఉన్న సింహం తోలు కాస్త ఎగిరిపోయింది. ఇంకేముంది, గాడిద రహస్యం కాస్త బయటపడిపోయింది. ఇన్నాళ్ళు ఈ గాడిదని చూసి సింహం అనుకున్నామే అంటూ జనం ఆ గాడిదని ఊర్లోంచి తరిమి పారేశారు. పల్లెటూరు ఎలుక, పట్టణం ఎలుక కథ. ఒకానొక ఊళ్ళో 2 ఎలుకలు మంచి స్నేహంగా ఉండేవి. అయితే కొంతకాలానికి ఒక ఎలుక గ్రామంలోనే ఉండిపోగా 2 ఎలుక తన బంధువులు ఉంటున్న పట్టణానికి వెళ్ళిపోయింది. అలా కాలం వాళ్ళిద్దరినీ వేరు చేసింది. ఒకరోజు పట్టణం ఎలుక పల్లెటూరికి వచ్చింది. పట్టణం నుంచి వచ్చిన తన మిత్రుని చూసి పల్లెటూరు ఎలుక చాలా సంతోషించింది. రామిత్రమా రా, ఎన్నో రోజులుగా నిన్నే తలుచుకుంటూ నీకోసమే ఎదురు చూస్తున్నాను అని తన ఇంటికి తీసుకువెళ్లి తనకు ఉన్నంతలో అతిథి మర్యాదలు చేసింది. ఆహారంగా కొన్ని పండ్లు, మొక్కజొన్నలు, జున్ను ముక్క పెట్టి ఎంతో మర్యాద చేసింది. పట్టణం ఎలుక మట్టుకు వాటిని చూసి, ఇదేంటి, నువ్వింకా ఇది తినే బతుకుతున్నావా? పళ్ళేమో మాగిపోయాయి, మొక్కజొన్న పొత్తులు మట్టి వాసన వస్తున్నాయి, జున్ను తాజాగా ఏమీ లేదు. సరే, నా మాట విని నాతో పట్నం వచ్చి అక్కడ రోజు విందు భోజనం తినొచ్చు. ఎంతకాలం ఇలా పేదరికంలో గడిపేస్తావు అని సలహా ఇచ్చింది. ఈ మాటలు విన్న పల్లెటూరు ఎలుకకు పట్నం వెళ్లాలనే ఆశ కలిగింది. 2 ఎలుకలు రాత్రంతా ప్రయాణం చేసి పట్నం చేరుకున్నాయి. బాగా ఆకలి మీదున్నాయి. పట్నం ఎలుక గర్వంగా తను ఉంటున్న ఇంట్లో వంటగదికి తీసుకువెళ్ళింది. అక్కడ ఇంట్లో వాళ్ళు వండుకున్న భోజనం పల్లెల్లో పండగ రోజు తినే విందు భోజనంగా అనిపించింది. రకరకాల తాజా పండ్లు, బ్రెడ్లు, సాసులు, జ్యూసులు, ఒకటేమిటి బోల్డన్ని రకాలు. నువ్వు నిజమే చెప్పావు మిత్రమా, వీటిని చూస్తుంటే నోరు ఊరిపోతోంది. మా ఊర్లో ఎప్పుడో పండగలకు తప్ప ఇలాంటివి వండుకోరు. పొద్దునే పొలానికి వెళ్లే ఆడావిడిలో సద్దనం తిని వెళ్ళిపోతారు. ఇవి చాలా బాగున్నాయి అని అంటూ ముందు ఏం తిందామా అని చుట్టూరు చూసుకుంది పల్లెటూరు ఎలుక. ఎలుకలు భోజనం ముట్టుకునే లోపల ఒక భయంకరమైన శబ్దం వినిపించింది. పల్లెటూరు ఎలుక కంగారు పడి, ఆ చప్పుడేంటి అని అడిగింది. ఇంటి కుక్కలొస్తున్నాయి, త్వరగా దాక్కో అని అంటూ పట్టణం ఎలుక ఒక రంధ్రంలోకి దూరింది. వెంటనే పల్లెటూరు ఎలుక కూడా దూరింది. ఇలా ఎంతసేపు? అవి అలా వస్తూనే ఉంటాయి. అవి చూడనప్పుడు మనకి కావలసిన ఆహారం ఈ రంధ్రంలోకి తెచ్చుకుని హాయిగా తినొచ్చు అని పట్టణం ఎలుక జవాబు చెప్పింది. ఇది విన్న పల్లెటూరు ఎలుక, ఛీ, ఇదేం జీవితం, భయపడుతూ విందు భోజనం తినే కన్నా ప్రశాంతంగా మనకున్నది తినడమే మేలు అని ఆలస్యం చేయకుండా వెంటనే తన ఊరికి వెళ్ళిపోయింది.
అందుకే అంటారు, ఉన్నంతలో తృప్తి పొందడానికి మించినది మరొకటి లేదు అని. లేదా పరిగెత్తి పాలు త్రాగే కన్నా నిలబడి నీళ్లు త్రాగడం మేలని. బంగారు గొడ్డలి కథ. ఒకానొక ఊళ్ళో రామయ్య, కనకయ్య అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు. రామయ్య నిజాయితీపరుడు కాగా కనకయ్య అత్యంత ఆశపరుడు. ఇద్దరూ ఊరికి ఆనుకుని ఉన్న అడవిలోకి వెళ్లి కట్టెలు కొట్టుకొచ్చి అమ్మి జీవనం సాగిస్తుండేవారు. ఒకరోజు రామయ్య కట్టెలు కొడుతుండగా గొడ్డలి జారి పక్కనే ఉన్న నదిలో పడిపోయింది. తన జీవనాధారమైన గొడ్డలి పోయిందని అతడు నది ఒడ్డున కూర్చుని ఏడుస్తుంటాడు. అయ్యో, నా గొడ్డలి నీటి పాలయిందే. నాకున్న ఒక్కగానొక్క జీవనాధారం అదే కదా. ఇప్పుడు నేను ఏం చెయ్యాలరా దేవుడా అంటూ రామయ్య బలబలా ఏడ్చాడు. అతని దుఃఖాన్ని చూసి ఆ నది దేవత ప్రత్యక్షమై ఏం జరిగిందని అడిగి తెలుసుకుని నది దేవత వెంటనే నదిలో నుంచి ఒక బంగారు గొడ్డలు తీసి, ఇది నీదేనా అని అడిగింది. వెంటనే నాది కాదు అని అన్నాడు. ఇది దేవత ఈసారి వెండి గొడ్డలు తీసి నీదాని అడిగింది. నాది కాదు. అది కాదంటాడు. దేవత మరలా ఇనుప గొడ్డలు తీసి నీదాని అడిగింది. అవును తల్లి, ఆ గొడ్డలి నాదే, నాకిచ్చేయి తల్లి అని దానిని సంతోషంగా తీసుకుంటాడు. నది దేవత రామయ్య నిజాయితీని మెచ్చుకుని ఇనుప గొడ్డలతో పాటు బంగారు, వెండి గొడ్డలు కూడా బహుమతిగా ఇచ్చేస్తుంది. కనకయ్య తన మిత్రుడి దగ్గర ఉన్న వెండి, బంగారు గొడ్డల గురించి వాకబు చేస్తాడు. రామయ్య నదీ దేవత ప్రత్యక్షం కావడం దగ్గర నుండి జరిగిందంతా చెప్తాడు. ఇది విని కనకయ్యలో దుర్బుద్ధి పుడుతుంది. మరుసటి రోజు ఉదయాన్నే ఒక ఇనుప గొడ్డలను తీసుకుని కట్టెలు కొడుతున్నట్లు నటిస్తూ కావాలని గొడ్డలని నీటిలో పడేస్తాడు కనకయ్య. నది ఒడ్డున కూర్చుని దొంగ ఏడుపు మొదలు పెడతాడు. నది దేవత ప్రత్యక్షం కాగా తన గొడ్డలు పడిపోయిన విషయం చెప్పి బోరున వినిపిస్తాడు. దేవత నీటిలో నుంచి బంగారు గొడ్డలి తీస్తుంది. అదే తల్లి, అదే నా గొడ్డలి అంటూ ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ అబద్ధం చెప్తాడు. దేవతకు కోపం వచ్చి వెంటనే బంగారు గొడ్డలితో సహా అదృశ్యమైపోతుంది. బంగారం, వెండి గొడ్డళ్లు రాకపోగా తన జీవనాధారమైన ఇనుపు గొడ్డలు కూడా పోవడంతో కనకయ్యకు బుద్ధి వస్తుంది. అందుకే అంటారు, నిజము మేలు చేస్తే అబద్ధం ఆపద తెస్తుందని. ఒకానొక ఊరిలో దావక మల్లుడు అనే చాకలివాడు ఉండేవాడు. అతని దగ్గర ఒక గాడిద, ఒక కుక్క ఉండేది. ఆ దామక మల్లుని ఇంట్లో ఒక రాత్రి ఏం జరిగిందంటే, ఓ సునకరాజమ్మ, ఓయ్ ఏంటి? ఆ చప్పుడు వింటున్నావా? మన యజమాని ఇంట్లోకి దొంగ వచ్చినట్లున్నాడు. వస్తే వచ్చాడు, అయితే ఏంటంట? అదేంటి సోదరా, ఇంట్లో దొంగలు పడితే అరిచే యజమాని హెచ్చరించడం నీ ధర్మం కదా. నిజమే, కానీ నా దృష్టిలో యజమానిగా అతని ధర్మాన్ని అతను నిర్వర్తించడం లేదు. కాబట్టి నేను కూడా అతని క్షేమాన్ని పట్టించదలుచుకోలేదు. అయ్యయ్యో, ఎంత మాట! అంత మంచివాణ్ణి పట్టుకొని అంతలేసి మాటలంటావా? ఏం మంచయ్యా, రోజు నువ్వు చెరువు దగ్గరికి బట్టలు మోసుకుపోతున్నావు. నువ్వు చేసే పని కనిపిస్తోంది కాబట్టి నేను దుక్కలా మేపుతున్నాడు. కానీ నిద్ర మానుకుని నేను కాస్తున్న కాపలా అతనికి కనిపించడమే లేదు. అందుకని నాకు మాత్రం ఏదో 4 మెతుకులు మిగిలితే పెడుతున్నాడు, లేకపోతే అదీ లేదు. నాకు అరవడానికి కూడా ఓపిక లేదు. పో. అయ్యో, అలా అనవద్దు. ఇది పగ తీర్చుకోవాల్సిన సమయం కాదు. లే, ఒక్కసారి నువ్వు బిగ్గరిగా అరిచావంటే యజమాని మేల్కొంటాడు. చూడు, నువ్వు ఎంత మొత్తుకున్నా నా మనసు కరిగేది లేదు. ఆకలితో మాడి మాడి నా మనసు కూడా మొద్దుబారిపోయింది. బండ చాకరీ చేసే నీకు యజమాని మీద బండెడు ప్రేముంటే నువ్వే ఏదోటి చేసుకో. చీచి, కుక్క అంటే విశ్వాసానికి మారుపేరంటారు. నేను చూస్తుంటే అది తప్పనిపిస్తోంది. మీకంటే గాడిదలే నయం. ఓయ్ గాడిద,
పగలంతా ఊర్లో జనాలందరి బట్టలు ఉతికి ఉతికి నేను అలిసిపోయి పడుకుంటే నా నిద్రనే భంగం చేస్తావా? నిన్ను ఇలాగే వదిలేస్తే రోజు నా నిద్ర ఇలాగే చెడగొడుతుంది. అలా ఆ యజమాని దుడ్డు కర్రతో గాడిదని చావబాస్తాడు. అందుకే అన్నారు ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలని. అత్యుత్సాహానికి పోయి ఎవరో చేయాల్సిన పనిని మనం చేస్తే ఈ గాడిదలాగే చావు దెబ్బలు తినక తప్పదు. మరి ఇలాంటి మంచి మంచి పద్యాలు, పాటలు, కథలు చూడాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ అమ్మా నాన్నలకు చెప్పి మాకు సబ్స్క్రైబ్ చేయించరా? ఈలోగా మేము మీకోసం బోలెడు వీడియోలను తయారు చేసే ప్రయత్నంలో ఉంటాం. అంతవరకు సెలవా మరి. టాటా.